డీసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనకు వెబ్సైట్లో మనకు అప్డేట్ చేశారండి. సో చాలా స్టూడెంట్స్ నేను ఏ జిల్లాకి వెళ్ళాలి, ఏ రోజు వెళ్ళాలి, సో ఏ గవర్నమెంట్ డైట్కి వెళ్ళాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ పీడిఎఫ్స్లో చూసి. సో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో వెబ్సైట్లో, అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్లో మనకు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్, సో అక్కడ ఒక అప్డేట్ వచ్చింది. అంటే మీరు ఏ గవర్నమెంట్ డైట్కి వెళ్ళాలి, ఏ రోజు వెళ్ళాలి, అండ్ మీ యొక్క మీడియం అక్కడ డిస్ప్లే అయిపోతుంది. సో దట్ మీరు అక్కడ ఏదైతే డిస్ప్లే అవుతుందో దాని ప్రకారంగా మీరైతే వెళ్ళడానికి ట్రై చేయండి. సో అక్కడ చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. జస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో నేను ఇక్కడ ఏదైతే ఇచ్చానో ఆ విధంగా వస్తుంది. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది, సెంటర్ అడ్రస్, అంటే మీరు రేపటి నుంచి 2nd, 3rd, 4th, 5th రోజు వెళ్తారు కదా, ఎక్కడ వెళ్ళాలో అక్కడ గవర్నమెంట్ డైట్ కాలేజ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డైట్ కాలేజ్ రంగారెడ్డి అని పడుతుంది. అండ్ ఎవరైతే రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ ఎక్కడైతే పడుతుందో, మీరు హైదరాబాద్ వాళ్ళు మనకు నేరెడ్మెట్ గవర్నమెంట్ డైట్కి వెళ్ళాలి, అండ్ మనకు రంగారెడ్డి వాళ్ళు వికారాబాద్ గవర్నమెంట్ డైట్ కాలేజ్కి అయితే వెళ్ళాలి. సో అక్కడ మీ సెంటర్ అడ్రస్ ఉంటుంది. ఎవరికైతే గవర్నమెంట్ ఆదిలాబాద్ వస్తుందో గవర్నమెంట్ ఆదిలాబాద్కి వెళ్ళాలి. సపోజ్ మీకు వరంగల్ వస్తే వరంగల్. సో పాత జిల్లాల ప్రకారంగా 10 డిస్ట్రిక్ట్స్ ఎక్కడైతే వస్తాయో దాని ప్రకారంగా మీరైతే వెళ్ళిపోండి. నెక్స్ట్ మీడియం, మీరు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, సో కంప్లీట్గా మీకు సీట్ అలాట్మెంట్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఏ మీడియంలో అప్లై చేస్తారో ఆ మీడియంస్కి మీరైతే ఎలిజిబుల్ అవుతారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ సపోజ్ ఈ క్యాండిడేట్కి 3rd June అని పట్టాలి. సో మీరు ఏ రోజు పడుతుందో ఆ రోజు మాత్రం మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే మీరు వేరే డే వితిన్ ద 5th date లోపు వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి కొంతమంది దగ్గర సర్టిఫికేట్స్ లేవు, కొంతమంది దగ్గర ఉన్నాయి. సో ప్రజెంట్ మీ దగ్గర ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి, మనకు డీసెట్ కమిటీ ఏదైతే సర్టిఫికేట్స్ ఇచ్చారో అందులో ఉన్న సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళండి. లేని సర్టిఫికేట్స్ మీరు 5th లోపు మళ్ళీ అదే డైట్ కాలేజ్కి వెళ్ళి ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సపోజ్ రేపు కౌన్సిలింగ్కి వెళ్తారు, ఏమైనా సర్టిఫికేట్ లేకపోతే ఆన్ ఆర్ బిఫోర్ 5th లోపు ఇస్తే ఓకే, లేకపోతే ఏమైనా రిజెక్ట్ చేస్తే ఇక మనం ఏం చేయలేమండి. సో చాలా నేను 1 month బ్యాక్ నుంచి చెప్తున్నాను, ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్సీ గ్రూప్ 1, 2, 3 తెచ్చుకోండి అంటే. సో ఎవరు కూడా వీడియోస్ చూడలేరు కాబట్టి ఇప్పుడు కంగారు పడుతున్నారు. సో మీకు రిజర్వేషన్ అయితే ఇవ్వరు. సో మళ్ళీ మీరు ఎస్సీ గ్రూప్ 1, 2, 3 తీసుకొని రావాలి. ఎందుకంటే మీకు పాత ఎస్సీ ఉంటే మీకు ఏ గ్రూప్లో ఇవ్వాలో వాళ్ళకు తెలియదు కదా సార్ వాళ్ళకు, మీరు ఏ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో చాలా మంది ప్రీవియస్ సర్టిఫికేట్స్ 2014 బిఫోర్ ఉన్నాయి, అవి కూడా వ్యాలిడ్ కావు. సో మీరు ప్రాపర్గా వాళ్ళు చెప్పిన సర్టిఫికేట్స్ ఏవైతే రీప్రొడ్యూస్ చేస్తారో అప్పుడు మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే స్ట్రిక్ట్ ఉండే, మరి ఈ ఇయర్ మరి స్ట్రిక్ట్ చేస్తారా లూజ్ చేస్తారా? రేపు మీరు వెళ్ళిన తర్వాత, సో 2nd రోజు వెళ్ళిన తర్వాత మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఎవరైతే మార్నింగ్ సెషన్ లైక్ అప్ టు 1 o'clock కౌన్సిలింగ్ అయిపోతుందో, సో మీరైతే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఈ గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళాను, ఒరిజినల్స్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒక్క సర్టిఫికేట్ లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు, లేకపోతే మళ్ళీ రమ్మంటున్నారా, సో అక్కడ జిరాక్స్ సెట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా, సో మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో దట్ ఎవరైతే 3rd, 4th, 5th రోజు వెళ్తారో కనీసం వాళ్ళు ఆ వెళ్ళే ఖర్చులన్నా మిగులుతాయి. సపోజ్ ఇంటర్మీడియట్ లాంగ్ మెమో లేకుంటే రిజెక్ట్ చేస్తున్నారంటే కనీసం 3rd రోజు, 4th రోజు, 5th రోజు వాళ్ళు వాళ్ళ కాలేజ్కి వెళ్ళనే తెచ్చుకుంటారు, లేకపోతే కౌన్సిలింగ్ కన్నా వెళ్ళరు. సో దట్ కనీసం ఆ వెళ్ళే మనీ అన్న సేవ్ అవుతాయి కదా. సో లాస్ట్ ఇయర్ అయితే స్ట్రిక్ట్ ఉండే, ఈ ఇయర్ మరి రేపటి నుంచి తెలుస్తాయి కాబట్టి రేపు మీ ఫీడ్బ్యాక్ని కింద మెన్షన్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెక్ చేసుకోండి, అదే డైట్ కాలేజ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో సర్టిఫికేట్స్ ఉన్న సర్టిఫికేట్స్తో వెళ్ళండి, లేని సర్టిఫికేట్స్ ట్రై అయ్యండి, లేకపోతే మనమైతే ఏం చేయలేము. సో మీ ఫీడ్బ్యాక్ రేపైతే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఈ కౌన్సిలింగ్ phase 1, phase 2 స్పాట్ అడ్మిషన్స్ వరకు మీకు ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే మెసేజ్ రూపంలో అందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.